ఇంట్లో ఉన్న వస్తువులతోనే వితౌట్ ఓవెన్ పిజ్జా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్. ఇది వేస్తే బాగా పొంగుతుంది. రుచికి తగినంత పిజ్జా సాస్. ఆనియన్స్ మనకు కావాల్సిన విధంగా ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్, క్యాప్సికమ్, టమోటో, పాలకూర ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఫస్ట్ మైదా తీసుకొని మైదాలో షుగర్, మిల్క్ పౌడర్ వేసుకొని కలపాలి. కొంచెం మిక్స్ చేసుకున్నాక ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలిపి ఈ ఈస్ట్ని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఆ వాటర్ కూడా మైదాలో వేసి కలపాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని ముందు రోజు 24 గంటల సేపు ముందు రోజు కలపాలి. రేపు చేయాలి అనుకుంటే ముందు రోజు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇవన్నీ కలిపి ఫ్రిడ్జ్లోనే, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. పిజ్జా చీజ్ నేను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మైదా వేసుకొని డోర్ మీద మీకు ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని చపాతీలాగా పిజ్జా బేస్ రుద్దుకోవాలి. ఇలా నెమ్మదిగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫోర్క్తో కొంచెం అక్కడక్కడ గుచ్చటం వల్ల లోపలికి కూడా హీట్ వెళ్ళి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం ఉడికింది. ఇప్పుడు దీనిపైన సాస్ వేసుకుందాం. సాస్ వేసి మొత్తం పిజ్జా అంతా వచ్చేటట్టు స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్న ఉడకబెట్టిన స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. అదేంటిది మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూర హెల్త్కి మంచిది కాబట్టి. ఇప్పుడు కట్ చేసుకున్న చీజ్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసాక మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 15 మినిట్స్ అయిందండి. మూత తీసి చూద్దాం. వావ్, రెడీ అయిపోయింది. చీజ్ మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. పిజ్జా రెడీ అయిపోయింది. మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చారు. సో వీళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. Wow, very tasty pizza.